సో తన కోపమే తన శత్రువు. హిజ్ ఓన్ యాంగర్ ఈజ్ ఎనిమీ. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. బైబిల్ సెలవిస్తుంది నరుని కోపమట దేవుని నీతిని నెరవేర్చదట. సో ఇది ఎలా డీల్ చేద్దాం? సో కోపం అనేది సామాన్యంగా సాధారణంగా అందరికీ ఉంటది. సో మన శరీరంలో ఉన్న ఒక బలహీనత అనుకోవచ్చు. సో ఆ బలహీనత కావచ్చు, లేకపోతే అదే కొన్నిసార్లు ఆ కోపమే మనకు శత్రువులాగా మారచ్చు. సో అందుకే మనకు సామెత ఉంది, తన కోపమే తన శత్రువు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, వాళ్ళు చెడిపోతుంటా అంటారు, మనం కోప్పడతాం. సో ఆ కోపం సరైనదా కాదా, లేకపోతే అది ఎలా డీల్ చేయాలి? సో ఏ కోపము సరైనది, ఎలా ఏ కోపాన్ని మనము చూపిస్తే బాగుంటుంది, ఏ కోపాన్ని చూపించకపోతే బాగుండదు. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకుందాము. సో ఎలా డీల్ చేయాలి అకార్డింగ్ టు బైబిల్. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళారు. సో ఒక రోజు చెప్తాం, 2 రోజులు చెప్తాం, 3 రోజులు చెప్తాం. సో కోప్పడతాం. సో వాళ్ళు వెళ్ళకపోతే, ఎందుకంటే మన కోపము ఒకరికి మంచి చేయాలి. మన కోపము ఒకరికి మంచి చేసేలాగా ఉంటే ఆ కోపము యాక్సెప్టబుల్. ఇప్పుడు ఒకరు మొబైల్ చూస్తుంటారు పిల్లలు, మనం చూడని వదిలేసాం అనుకో ఇంకా పాడైపోతారు. వాళ్ళని గద్దించామనుకో అప్పుడు వాళ్ళు సరే అయిపోతారు. సో కానీ కొంతమంది కోపాన్ని పెట్టుకొని కట్టలు తెంచుకునే ఆవేశం ఉంటుంది. సో చీటికి మాటికి కోపపడడం, చీటికి మాటికి ఆవేశపడడం, చీటికి మాటికి ముక్కోపి అంటారు కదా, ముక్కు మీదనే కోపం ఉంటుంది చూసారా. సో అది చాలా డేంజర్. లేదా కొంతమంది మనసులో కోపాన్ని పెట్టుకొని పగలాగా మార్చుకుంటారు. మనసులో కోపాన్ని పెట్టుకొని ఒకరు నాశనాన్ని కోరుకుంటారు, ఎత్తుకి పై ఎత్తులు వేస్తుంటారు. ఆ కోపము డేంజర్. సో మన కోపం ఎప్పుడైనా కూడా ఒకరికి మంచి చేసేదైతే అది యాక్సెప్టబుల్. అలానే ఎలా పడితే అలా మాట్లాడద్దు. సో దాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇది కూడా ఒక శత్రువు లాంటిదే, కోపం కూడా ఒక శత్రువు లాంటిదే. చెప్తున్నాను కదా, మనకు పొగరు, గర్వము, అహంకారము, కోపము, ద్వేషము, పగ, ఇదన్నీ మన శరీరంలో ఉన్న శత్రువులు. అర్థమవుతుందా అండి? సో మన బిగ్గెస్ట్ ఎనిమీ ఎవరంటే మనమే. మన లైఫ్ లో బిగ్గెస్ట్ ఎనిమీ అంటే మనమే. సో బిగ్గెస్ట్ ఫ్రెండ్ అంటే మనమే. సో మనకు మనమే శత్రువులం, మనకు మనమే మిత్రులం. అందుకే నేను ఎప్పుడు ఒకటే మాట అంటాను, ఎవరిని ఎప్పుడు బ్లేమ్ చేయదు. ఏదైనా జరుగుతుందంటే జస్ట్ చెక్ విత్ యువర్ సరౌండింగ్స్, చెక్ విత్ యువర్ హార్ట్, చెక్ విత్ యువర్ థాట్స్, చెక్ విత్ యువర్ సెల్ఫ్. సో నాకు తెలిసిన కొన్ని ఫ్యామిలీస్ ఉండే చిన్నప్పటి నుంచి. సో మంచి కుటుంబాలే, కానీ ఒక గయాలితనం వల్ల, ఒక లేడీ ఆ కుటుంబంలో భార్య గయాలితనం వల్ల వాళ్ళు సర్వాన్ని కోల్పోయారు. సో ఇటు అందరు ఊరంతా శత్రువులు అయిపోయారు. అందుకే నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు. సో అలా అందరితో గొడవలు పడి, అందరితో కొట్లాటలు పెట్టుకొని, అదెంత దేనికి అది ఆవేశము, కోపం వల్ల అవన్నీ వస్తుంటా ఉంటాయి. సో అందరితో గొడవలు పడి, అందరితో కొట్లాటలు పడి, అందరితో రిలేషన్స్ కట్ అయిపోయి ఒంటరిగా మిగిలిపోయారు. సో ఇప్పుడు తన కోపమే తన శత్రువు అయిపోయారు. సో అలాంటిది ఉంటుంది. సో నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. సో దేవుడి సేవ చేయాలన్నా, దేవుడి నీతి నెరవేర్చాలన్నా, సో నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. సో దేవుడి చిత్తాన్ని నెరవేర్చదు. సో బైబిల్లో కూడా కోపిష్టిలో మంచిది కాదు అని చెప్పాడు. సో ఆ కోపాన్ని తగ్గించుకోవాలి మనం, ఆ ద్వేషాన్ని తగ్గించుకోవాలి. సో ముక్కోపి కంటే దీర్ఘశాతం గలవాడు చాలా పవర్ఫుల్ అట. సో నేను చెప్పాను కదా, నేను ఒక సందర్భంలో మెసేజ్ చేశాను. సో మోస్ట్ ఇండివిజువల్ పవర్ ఉందట. దేవుడి యొక్క శక్తి ఎక్కడ ఉంటుందట అంటే, కనపడని శక్తి. ఎవరైతే దీర్ఘశాంతంతో ఉంటారో వాళ్ళ దగ్గర దేవుడి శక్తి ఉంటుందట. ఎవరైతే క్షమించే గుణం ఉంటుందో వాళ్ళ దగ్గర దైవశక్తి, ఇన్విజిబుల్ పవర్ ఉంటుందట వాళ్ళ లోపల. నిన్న నాకు హోలీ స్పిరిట్ గారు రివీల్ చేయడం జరిగింది. ఎవరి దగ్గర గుడ్నెస్ ఉంటుందో, కైండ్నెస్ ఉంటుందో, కంపాషన్ ఉంటుందో, ఎవరి దగ్గర అయితే లవ్, ఫర్గివ్నెస్ ఉంటుందో, సో ఎవరి దగ్గర అయితే పీస్ ఉంటుందో, ప్రజెన్స్ ఉంటుందో, ఎవరి దగ్గర అయితే దీర్ఘశాంతము అది ఉంటుందో, సో వాళ్ళ దగ్గర దేవుడి యొక్క ఇన్విజిబుల్ పవర్ ఉంటుందట వాళ్ళ లోపల. ది మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ అట దీర్ఘశాంతం గలవారు, క్షమించే గుణం ఉన్న వాళ్ళు మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ అట ఆన్ ద ఎర్త్. నిన్న హోలీ స్పిరిట్ గారు రివీల్ చేయడం జరిగింది ప్రేయర్ లో ఉన్నప్పుడు. సో ఇన్విజువల్ పవర్ అంటే మన కంటికి కనపడని ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఎవరి దగ్గర ఉంటుంది? కోపిస్ట్ దగ్గర ఉంటుందా, దీర్ఘశాంతం దగ్గర ఉంటుందా? దీర్ఘశాంతం దగ్గరనే ఉంటుంది. సో గర్వపడే వాళ్ళ దగ్గర ఉంటుందా, హంబుల్ గా ఉండే వాళ్ళ దగ్గర ఉంటుందా? హంబుల్ గా ఉండే వాళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళందరూ మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ అండి. హంబుల్ పీపుల్స్ ఆర్ మోస్ట్ పవర్ఫుల్ పీపుల్, అండ్ kindness people are most powerful people, goodness people are most powerful people, and పీస్ పీపుల్ ఆర్ మోస్ట్ పవర్ఫుల్ పీపుల్. ముక్కోపి కంటే పీస్ గా ఉండేవాడు మోస్ట్ పవర్ఫుల్.
సో అందుకే తన కోపమే తన శత్రువు, నరుని కోపము దేవుని నీతి నెరవేర్చదు. చూద్దాం, వాక్యాల్లో మంచి మంచి వాక్యాలు దేవుడు ఇచ్చాడు. నా ప్రియ సహోదరులారా, సో దేవుడు చెప్తున్నాడు యాకోబు 1:19 జాగ్రత్తగా వినమ్మా. ఎందుకు ఈ వాక్యాలు అనుకోద్దు చాలా మంది. సో ఇది మన క్యారెక్టర్ ని డిజైన్ చేస్తాయి, మన లైఫ్ ని చేంజ్ చేస్తాయి. సో ఎప్పుడైతే ఈ వాక్యాలు చదువుకోవడం జరిగిందో అప్పుడు మన ప్రవర్తనను మార్చుకోవాలి, మన ఉద్దేశాలను మార్చుకోవాలి, మన తలంపులను మార్చుకోవాలి. మనం ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నామో అకార్డింగ్ టు బైబిల్ మనం మార్చుకోవాలి. సో దీని వెనకాల ఇన్విజిబుల్ మిరాకిల్స్ కూడా ఉన్నాయి. సో ఇలా డీల్ చేస్తే మనము చాలా ఆశీర్వాదాలు కూడా పొందుకోవచ్చు. సో కోపిష్టిని ఊకే చిరిగి మాటికి మాట్లాడే కోపిష్టిని అనేది ఆశీర్వదించాడు. ఆ లోపల పీస్ ఉంటాడు చూసావా దీర్ఘశాంతంతో, అప్పుడు సార్. అందుకే ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు పోకుండా, క్రైస్తవుడు ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు, డిస్కషన్స్ చేయకూడదు, డిబేట్లు చేయకూడదు. ఆర్గ్యుమెంట్, డిస్కషన్, డిబేట్స్ ఇవి ఎప్పుడు కూడా మనం చేయకూడదు. దీర్ఘశాంతంతో ఉండు, నీ యుద్ధాన్ని మౌనంతో గెలిపించు. నేను చెప్తున్నాను కదా, నేను బైబిల్ చదివిన తర్వాత నేర్చుకున్నది, వీఆర్ డీలింగ్ విత్ ద రాంగ్ వే. మనందరం రాంగ్ వేలో డీల్ చేస్తున్నాం మన సిచ్యువేషన్స్ ని, మన సర్కమ్స్టాన్సెస్ ని, ఆ కోపాన్ని, ద్వేషాన్ని చూసి డీల్ చేస్తున్నాం. సో దానివల్ల పవర్ లేదు, అందులో నెగిటివ్ పవర్ ఉంది. పాజిటివ్ పవర్, గాడ్స్ పవర్ ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడ దీర్ఘశాంతం ఉన్న వాళ్ళ దగ్గర గాడ్స్ పవర్ ఉండడం చూశాను. సో పేషెన్స్ గా ఉండడం వల్ల గాడ్స్ పవర్ ని చూశాను. ఓపిక, సహనం దగ్గర గాడ్స్ పవర్ ని చూశాను. హంబుల్నెస్, తగ్గించుకోవడం వల్ల గాడ్స్ పవర్ ని చూశాను. మౌనంగా, అతి ముఖ్యంగా నీ యుద్ధాలను, నీ యొక్క శ్రమలను, నీ పోరాటాలను, నీ అవమానాలను మౌనంగా ఉండి జయించడము గాడ్స్ పవర్ ని చూశాను. ఇట్ ఈస్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. ఐఎమ్ డీలింగ్ విత్ సిచ్యువేషన్స్ లైక్ దిస్. ఇలా నేను డీల్స్ చేస్తున్నాను, అప్పుడు గాడ్స్ పవర్ ని నేను పొందుకుంటున్నాను. సో ఇక్కడ గాడ్స్ పవర్ ఉంటుందండి, ఇన్విజిబుల్ పవర్. ఎక్కడ మౌనంగా ఉన్నప్పుడు, నీకు తిడుతున్నారు అందరూ, నువ్వు మౌనంగా ఉండు. విమర్శిస్తున్నారు, మౌనంగా ఉండు. సో నువ్వు మళ్ళా తిరిగి కోపాడమాక. సో అక్కడ మౌనంగా ఉన్న దగ్గర గాడ్స్ యొక్క యుద్ధము జరుగుతుంది. దేవుడు వాళ్ళ పక్షాన్ని నిలబడతాడు. దేవుడి యొక్క పవర్ ఉంది, నిజంగా చెప్తున్నాను. దేవుడి యొక్క పవర్, హోలీనెస్ పీపుల్, పరిశుద్ధంగా ఉండే వాళ్ళ దగ్గర దేవుడి యొక్క శక్తి లోపల ఉంటుందండి. నీతిగా ఉండే వాళ్ళ దగ్గర దేవుడి యొక్క శక్తి ఉంటుంది, నిజాయితీగా ఉండే వాళ్ళ దగ్గర దేవుడి యొక్క శక్తి, ఇవన్నీ ఇన్విజిబుల్ పవర్ ఉంటుంది. వాళ్ళ లోపల పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో మౌనంగా ఉండే వాళ్ళ దగ్గర దేవుడి యొక్క శక్తి, దీర్ఘశాంతంగా ఉండే వాళ్ళ దగ్గర దేవుడి యొక్క శక్తి. సో సో అండ్ తగ్గించుకొని ఉండే వాళ్ళ దగ్గర దేవుడి యొక్క శక్తి, గర్వం లేకుండా, అహంకారం లేకుండా ఉండే వాళ్ళ దగ్గర దేవుడి యొక్క శక్తి, ఆ ఇన్విజిబుల్ పవర్ కనపడుతుంది. సో నీ లోపల కూడా దేవుడి యొక్క శక్తి నిండుకోవాలంటే జస్ట్ డీల్ చేయండి, ఇలా డీల్ చేయండి. మీరు సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. సో తొందరపడి కోప్పడమాక. సో తొందరపడి నువ్వు విమర్శించమాక, తొందరపడి నువ్వు కోపాన్ని తెంచమాక. సో డీల్ విత్ హంబుల్, డీల్ విత్ లవ్, డీల్ విత్ కంపాషన్. కృపతో, కనికరంతో, దయతో హ్యాండిల్ చేద్దాం. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, వాళ్ళకు మార్కులు తక్కువ వచ్చాయి. నాన్న మార్కులు తక్కువ వచ్చాయి, చదువుకో, బాగా చదువుకో. నువ్వు చదువుకుంటే మంచి మార్కులు వస్తేనే నీకు గౌరవం ఉంటుంది, మంచి ఉద్యోగం వస్తుంది. డీల్ ద పీపుల్ విత్ కంపాషన్, అంటే ఒక కనికరం తోటి, ఒక దయతోటి, ప్రేమతో చెప్పాను. మళ్ళీ మార్కులు వచ్చాయి, మళ్ళీ డీల్ విత్ లవ్ ఓన్లీ, డీల్ విత్ కంపాషన్ ఓన్లీ, డీల్ విత్ కైండ్నెస్, గుడ్నెస్ ఓన్లీ. సో మళ్ళీ తక్కువ వచ్చాయి, మళ్ళీ నువ్వు డీల్ చేయండి. సో మాక్సిమం డీల్ విత్ లవ్, కంపాషన్ అండ్ ప్యాషన్, లేకపోతే కనికరంతో, దయతో, ప్రేమతో, వాత్సల్యముతో డీల్ చేద్దాం. సో అలా డీల్ చేయండి. సో మళ్ళీ తక్కువ వచ్చినప్పుడు ఒకసారి గద్దించండి, ఇంకోసారి ఇలా రావద్దు, సో నువ్వు మళ్ళీ ఇలా చదివితే మాత్రం బాగుండదు అన్నట్టుగా ఇట్లా గద్దించండి. సో అంతేగాని వాళ్ళ మీద పగబెట్టడం, వాళ్ళని కొట్టడం, తిట్టడం అలాంటివి చేయొద్దు. సో దీనివల్ల, ఎందుకంటే ప్రేమలో ఒక పవర్ ఉందండి. నేను చెప్తున్నా కదా, దయ, ప్రేమ, కరుణ, కృప, వాత్సల్యంలో పవర్ ఉంది. మేబీ నువ్వు ఇలా చెప్పడం వల్ల వాడు ఇప్పుడు బాగుపడకపోవచ్చు, భవిష్యత్తులో వాడే గొప్పవాడు బాగుంటాడు. నేను ఎన్ని తప్పులు చేసినా కూడా నా తల్లి ఒక్కరోజు ఒక మాట అనలేదు, నా తండ్రి ఒక్కరోజు ఒక మాట అనలేదు. నన్ను ప్రేమంగానే చూశారు, నన్ను ఆప్యాయంగానే చూశాడు, నన్ను వాత్సల్యంతో నేను చూశాడని వాళ్ళు మారిపోతారు. సో అందుకే మీరు సంగతి ఎరుగుతారు గనుక ప్రతి మనుష్యుడు మనందరం మాట వినుటకు వేగిరపడు వాడును కాకుండా. కొంతమంది వినరు, లిజనింగ్ స్కిల్స్ తక్కువగా ఉంటాయి, పూర్ లిజనింగ్ స్కిల్స్. నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు, సో ఐ వోంట్ లిజన్ టు ఎనీబడి అంటారు. సో వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించబడును. మాట్లాడేటప్పుడు నిదానంగా మాట్లాడాలి, కోపంతో, గర్వంతో, అహంకారంతో మాట్లాడకూడదు.
సో విసిరేసినట్టు మాట్లాడకూడదు, అండ్ త్రోసేసినట్టు మాట్లాడకూడదు. కొంతమంది మాట్లాడితే కూరగాయల మార్కెట్ లో కూరగాయలు అమ్మినట్టే ఉంటది, చేపల మార్కెట్ లో చేపలు అమ్మినట్లే ఉంటది, గయ 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 అరుస్తుంటా అంటారు. సో ఇలా మాట్లాడటకు నిదానించేవాడును, కోపించుటకు నిదానించేవాడునై ఉండాలి. సో చూసారా, కోపానికి కంట్రోల్ చేసుకోమంటున్నాడు. సో డోంట్ బి యాంగర్ ఇమ్మీడియట్లీ. సో నువ్వు ఒక 10 టైమ్స్ ఆపర్చునిటీ వచ్చింది, 10 టైమ్స్ నువ్వు ప్రేమతోటే డీల్ చేయి, 10 టైమ్స్ నువ్వు లవ్ తోటే డీల్ చేయి, 10 టైమ్స్ నువ్వు కైండ్నెస్ తోటే డీల్ చేయి, 10 టైమ్స్ నువ్వు హంబుల్నెస్ తోటే డీల్ చేయి, 10 టైమ్స్ నువ్వు కంపాషన్ తోటే డీల్ చేయి. సో ఈ ఆయుధాలను వాడదాం, కోపం అనే ఆయుధాన్ని చివరికి వాడదాం. సో డీల్ డీల్ దిస్ పీపుల్ లైక్ దిస్ ఓన్లీ. సో ఈ కోపము ఇలా కంట్రోల్ చేసుకుందాం. సో ఎవరైనా తప్పు చేశారనుకోండి, గద్దిద్దాం. ఇప్పుడు యేసు ప్రభు అన్నాడు, శిష్యులందరినీ పడవలో తీసుకెళ్తాడు. సో సముద్రం పైకి లేస్తుంది. సో అప్పుడు వాళ్ళు లేపి అంటారు, అయ్యా మేము నశించిపోతున్నా అని. ఆయన లేచి ఏమంటాడు, ఒకటే మాట గద్దిస్తాడు, ఎంతకాలం మీతో ఉండాలి అల్ప విశ్వాసులారా అని అంటాడు. సో ఇంకొక సందర్భంలో యేసు ప్రభు వారికి కోపం వస్తుంది. ఎక్కడ కోపం వస్తుంది అంటే, ఆ తన తండ్రి సంఘము, ఒక సంఘంలో వాళ్ళందరూ కూడా చర్చ్ సంఘంలో అన్ని మానేసి బిజినెస్ చేస్తుంటా అంటారు, రూకలు మార్చుతుంటా అంటారు, పావురాళ్ళు అమ్ముతుంటా అంటారు, వ్యాపారం చేస్తుంటా అంటారు. అప్పుడు ఆయనే తాళ్లతో వాళ్ళను కొడతాడు, అందరినీ కొడతాడు. చూసారా అని, యేసు ప్రభువారే దీర్ఘశాంతము, మరి ఆయనే అంత అందరినీ కొట్టే అంత కోపం వచ్చింది ఆయనకు. మరి ఆ కోపం మంచిదేనా? సో చూసారా, అంటే నా తండ్రి ఇల్లుని వ్యాపార పిల్లుగా చేయకూడి అని అంటాడు, ఆయన కోపంతో అంటాడు. సో ఆ కోపం అది మంచిదేనా? సో అలాగా డీల్ చేయాలి. అదెందుకు, ఆ తండ్రి దేవుడి విషయంలో స్ట్రిక్ట్ గా ఉన్నాడు, కుమారుడు తండ్రి విషయంలో స్ట్రిక్ట్ గా ఉన్నాడు. సో ఆ కోపం సరైనదే, ఎందుకంటే ఆడ సంఘంలో మర్యాదగా ఉండాలి, సంఘంలో చర్చిలో ఆరాధన స్థుతి జరగాలి, కానీ ఆడ రూకలు మార్చడం, పావురాలు అమ్మడం, సో ఇలాంటివి జరుగుతున్నాయి. సో అప్పుడు ఆ సందర్భంలో యేసుప్రభు కోపం వచ్చి కొట్టేశాడు కూడా, అందరినీ కూడా సింగిల్ షాట్లు అందరినీ కొట్టేశాడు. ఇంకొకసారి, అయ్యా నా కుమారుడికి చాందరోగం ఉంది, వాడుకి అగ్నిలో పడిపోతున్నాడు, నీ శిష్యుల దగ్గరికి తీసుకొస్తే వాళ్ళు స్వస్థతపరచలేకపోయారు, ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు అన్నప్పుడు, అప్పుడు ఆయన అల్ప విశ్వాసులారా ఎంతకాలం మీతో సహించాలని ఒక మాట గద్దిస్తాడు. సో ఇలా గద్దించొచ్చు. సో ఆ కోపాన్ని మనం పగలాగా మార్చుకోవద్దు, ప్రతీకారం లాగా మార్చుకోవద్దు. సో ఒక మాటను, పిల్లలు తప్పిపోతే ఒక మాట అనాలి, ఏయ్ అది ముట్టుకోవద్దు, అది వాళ్ళ వస్తువు కాదు, మన వస్తువు కాదు, వాళ్ళ వస్తువు ముట్టుకోవద్దు, గద్దించు అలా. అంతేకాని కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని కోపంతో వాళ్ళను బదనాం చేయడం, కోపంతో వాళ్ళను తిట్టడం, దూషించడం, విమర్శించడం చేస్తుంటా అంటారు. సో అలాంటివి చేయొద్దు. పిల్లల మనసు చాలా సున్నితం ఉంటది, మన ఎక్స్పీరియన్స్ ఎంత, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత. సో అందుకే కోపించుటకు నిదానించి వాడై ఉండవలెను. సో ఊకే భార్య మీద కోప్పడదు, చిన్న చిన్న దానికి భార్య మీద కోప్పడతారు, చిన్న చిన్న వాటికి భర్తల మీద కోప్పడతారు. సో ఆ కోపాన్ని తగ్గించుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. తన కోపమే తన శత్రువు. కోపము మనిషిని సుఖంగా ఉంచనివ్వదు. కోపం వల్ల నీకు ఆ బీపీ లెవెల్స్ పెరుగుతాయి, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, ఆ నరాల నొప్పి, మెడ నొప్పులు ఇవన్నీ కూడా వస్తాయి, బికాస్ ఆఫ్ ద యాంగర్. సో యాంగర్ ఇస్ డేంజర్. చాలా లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఈ కోపం తగ్గించుకోవడానికి చాలా మంది మెడిటేషన్స్ క్లాసెస్ కి వెళ్తారు. చాలా మంది ఇక్కడ ఏం లేదు, నీ లోపల ఆశా నిగ్రహం అనే ఆత్మను దేవుడు పెట్టాడు, సెల్ఫ్ కంట్రోల్. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నామండి, ఒక ఇద్దరు నేను ఎప్పుడు గమనిస్తాను, ఇద్దరు వెళ్తుంటా అంటారు, ఒకరికొకరు చిన్న డాష్ ఇచ్చుకుంటే ఆ రోడ్డు మీదనే బైక్ ఆపేసి, కార్ ఆపేసి కొట్టుకుంటా అంటారు, తిట్టుకుంటా అంటారు. సో ఎందుకు, పక్క కూర్చొని మాట్లాడుకుంటే సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఒకవేళ డాష్ ఇచ్చిన వ్యక్తి ఒక పోలీస్ వ్యాన్ కి డాష్ ఇచ్చాడు అనుకో, లేదా ఒక పోలీస్ వ్యాన్ డాష్ ఇచ్చాడు అనుకో, పోలీస్ అతను వచ్చి డాష్ ఇచ్చాడు అనుకో, అలాగే కొట్టగలుగుతాడా? అలాగే తిట్టుకోగలుగుతారా? వాళ్ళని మర్యాదగా పంపిస్తారు, ఎందుకు, అధికారం ఉంది. పోలీసు వాళ్ళతోటి ఎక్స్ట్రాగా మాట్లాడితే వాళ్ళు మళ్ళీ ఏమన్నా అంటారేమో అని. సో మరి అక్కడ కోపం కంట్రోల్ అయింది. ఇప్పుడు ఇక్కడ మరి ఎందుకు కంట్రోల్ కావట్లేదు? చూసారండి, మన లోపలనే ఉంది తప్పు. సో నా భర్తే కదా పడతాడు, నా భార్య కదా పడుతుంది, తిడతాం ఏమున్నదిలే, సో నా పిల్లలే కదా పడతారు, తిడదాంలే అని అంటారు. అదే బయటి వాళ్ళని నువ్వు తిట్టగలుగుతావా? ఇప్పుడు భర్త ఒక మాట అంటే నువ్వు భరించలేవు, అదే నీ ఆఫీస్ లో నీ మేనేజరు 100 మాటలైనా భరిస్తావు, ఎందుకంటే తిరిగి మాట్లాడితే వాడు ఉద్యోగం తీసేస్తాడని. సో అక్కడ మరి కంట్రోల్ చేసుకుంటున్నావు కోపాన్ని, మరి ఇక్కడ ఎందుకు కంట్రోల్ చేసుకోవట్లేదు? సో నీ భార్యను ఎలా పడతాలో తిడుతున్నావు, ఏది ఏది మాట్లాడినా పడుతుందని. సో అదే నీకు లేడీ మేనేజర్ ఉన్నది అనుకో, ఆమె తిడితే పడతావా? ఎందుకు పడవు?
ఉద్యోగం తీసేస్తాను అంటే అక్కడ నేను నీ నీడ్ ఉంది. సో అర్థమవుతుందా అండి? జస్ట్ ఇట్స్ ఎ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇన్బిల్డ్ నీ లోపలనే ఇన్బిల్డ్ ఉంది. సో దీర్ఘశాంతంతో డీల్ చేద్దాం. దీర్ఘశాంతంతో డీల్ చేద్దాం. మేబీ లేట్ కావచ్చు. డీల్ విత్ పీస్ తోటి దీర్ఘశాంతంతో హంబుల్ తోటి డీల్ చేద్దాం. సో మీరు సంగతి ఎరుగుదురు. సో ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడు. వినడానికి మంచి వినాలి. ఎప్పుడైనా కూడా ఒక అవతలడు పర్సన్ కూడా వినాలి. కన్వర్జేషన్ వినరు చాలా మంది కూడా. అవతలి వాడి కన్వర్జేషన్ వినరు. సో 360 డిగ్రీస్ లో ఆలోచించాలండి. ఎప్పుడు మన గురించి ఆలోచించద్దు, మన వైపు నుంచి ఆలోచించద్దు. నాకున్న ఇంకొక గుణము చిన్నప్పటి నుంచి, అవతలి వాడి నుంచి నేను ఆలోచిస్తా. అవతలి వాడు ఏ సమస్యలో ఉన్నాడు, అవతలి వాడు ఏ ప్రాబ్లం లో ఉన్నాడు, అవతలి వాడు ఏ ఉద్దేశంలో ఉన్నాడు, వాళ్ళ తలంపులు ఏంటిది, వాళ్ళ ఉద్దేశాలు ఏంటిది. సో వాళ్ళ వైపు నుంచి నేను ఆలోచిస్తా ఎప్పుడు కూడా. కొంతమంది ఏమో వాళ్ళ గురించి వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తారు, కానీ అవతలి వాడి గురించి, అవతలి వాడ వర్షన్ గురించి ఎవరు ఆలోచించరు. బట్ నేను ఎప్పుడు కూడా 360 డిగ్రీస్ లో ఆలోచిస్తా. అంటే ఇటు నా వైపు గురించి, అవతల వాళ్ళ గురించి. అది ఎవరైనా కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటిది, వాళ్ళ యొక్క తలంపు ఏంటిది, ఏ ఉద్దేశంతో అంటున్నారు. సో అట్లా వాళ్ళ తరఫు నుంచి కూడా మనం ఆలోచించాలి. అదే సిచ్యువేషన్ లో మనం ఉంటే ఎలా, సో అలా డీల్ చేయాలి సిచ్యువేషన్స్ ని. మాట్లాడుటకు నిదానించి వాడును, నిదానంగా మాట్లాడాలి, తొందరపడి మాట్లాడదు. మరొకటి, కోపంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎవరి మీద అరవద్దు, కంట్రోల్ చేసుకోవాలి. ఒక 10-20 సెకండ్స్ కంట్రోల్ చేసుకోవాలి. కోపంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రామిసులు చేయొద్దు. కోపంలో ఉన్నప్పుడు లేనిపోని మాటలు వస్తా ఉంటాయి. కోపంలో ఉన్నప్పుడు మనం కంట్రోల్ కాంది ఏంటిది, మన నోరే. కోపంలో ఉన్నప్పుడు బూతులు మాట్లాడడం, కోపంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా మాట్లాడడం, కోపంలో ఉన్నప్పుడు నానా మాటలు మాట్లాడడం, కోపంగా ఉన్నప్పుడు ఏది పడితే అది మాట్లాడడం వస్తుంటది. ఆ కోపంలో వస్తుంటది, మనకు కూడా తెలియదు. కట్టలు తెంచుకునే ఆవేశం అంటారు కదా, కట్టలు తెంచుకునే కోపం అంటారు కదా. అప్పుడు మన నోటికి ఏదొస్తుంది మాట్లాడొస్తుంది, కానీ దానివల్ల మనకే ప్రాబ్లం అవుతుంది. సో కోపాన్ని ఎంత తగ్గించుకుంటే అదే మనకు మంచిదండి. కోపానికి ఎంత తగ్గించుకుంటే అదే మంచిది. సో కోపించుటకు నిదానించి వాడై ఉండేవాళ్ళను, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. సో మన కోపమట దేవుడి యొక్క నీతిని, దేవుడి యొక్క ఉద్దేశాలను నెరవేర్చదట. సో దీర్ఘశాంతంతో డీల్ చేద్దాం. సో అందుకే మన సామెత కూడా ఎవరు తప్పు చెప్పలేదు. తన కోపమే తన శత్రువు. ఆ కోపం వల్ల రిలేషన్స్ కట్ అవుతాయి. ఆ కోపం వల్ల మనస్పర్ధాలు పెరుగుతాయి. ఆ కోపం వల్ల అందరి మధ్య విభేదాలు పెరుగుతాయి. ఆ కోపం వల్ల మన శరీరంలో అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. సో కట్టలు తెంచుకునే ఆవేశము, కట్టలు తెంచుకునే కోపము వల్ల మన లోపల చాలా బలహీనతలు పెరుగుతాయి. ఆ కోపం నుంచి ద్వేషము, ద్వేషం నుంచి పగ, పగ నుంచి ప్రతీకారము, ప్రతీకారం నుంచి ఇలా మనకు ఒక్కొక్క స్టెప్ మన మైండ్ పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చేస్తుంది. సో అందుకే నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. సో దీర్ఘశాంతంతో డీల్ చేయాలి. ఎప్పుడైనా దేవుడి ఉద్దేశాలు నెరవేర్చదు. సో కోపములో మళ్ళా 2 రకాలు చెప్తున్నాను. ఒకడు బాగుపడడానికి నువ్వు చెప్పే కోపము మంచిది, అది ఒకడు బాగుండాలని చెప్పే కోపం మంచిదే. అది ఎప్పుడు వాడాలి ఆ అస్త్రాన్ని? ఫస్ట్ ప్రేమతో వాడి, సామ వేద దండోపేదం అని ఒకటి ఉంటది. ఫస్ట్ సౌమ్యంగా చెప్పాలి, తర్వాత ఇంకా కొంచెం ఏంటిది గద్దించి చెప్పాలి, తర్వాత మనము కోపంతో చెప్పాలి. సో అలా డీల్ చేయాలి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును, ఈ కోపం ఎవరికి వస్తుంది అంటే, ఈ విర్రవీగుతుంటా అంటారు నేనే గ్రేట్, నాకంటే గ్రేట్ ఎవరు లేరు, నా మాట నేను ఎక్కాలి అన్న వాళ్ళకు విర్రవీగుతున్న దుష్టత్వమును మాని, దుష్టత్వం ఇది విర్రవీగడం అనేది దుష్టత్వము. అంతే కదండి. ముక్కోపి ఎవరికి ఉంటది? సో విర్రవీగుతుంటా అంటారు నేను చెప్పిందే కరెక్ట్, నేను మాట్లాడిందే కరెక్ట్. లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి, సాత్వికముతో అంగీకరించమంటున్నాడు. సో డీల్ ద సిచ్యువేషన్ విత్ హంబుల్. హంబుల్లో చాలా పవర్ ఉందండి, నేను కూడా తెలుసుకోలేకపోయాను. సో నేను చాలా సంవత్సరాల క్రితం నుంచి ఐ డీల్ విత్ ద పీపుల్ విత్ యాంగర్ ఓన్లీ, చాలా మటుకు. బట్ హంబుల్ తో డీల్ చేస్తే అక్కడ బ్లెస్సింగ్ ఉంది. హంబుల్ తో డీల్ చేస్తే, కైండ్నెస్ తో, గుడ్నెస్ తో, కంపాషన్ తో, పీస్ తో డీల్ చేస్తే అక్కడ బ్లెస్సింగ్ ఉంది, చాలా బ్లెస్సింగ్ ఉంది, చాలా బ్లెస్సింగ్ ఉంది. అందుకే సమస్త కల్మషమును వీడి చేసి విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. ఈ వాక్యము మనకు వచ్చింది కదా, సో మనం అంగీకరిద్దాము. సో ఈ రోజు నుంచి మనందరిలో, ఈవెన్ నాలో కూడా కోపం ఉంది, ఆ కోపం తగ్గించుకుందాం. మీలో ఉన్న కోపాన్ని, ఇంకా ఏ విషయంలో కోపడుతున్నాము, ఇంకా ఏ విషయంలో మనము డీల్ చేయాలి, ఇంకా ఏ విషయంలో మనము
మార్చుకోవాలనేది ఇంపార్టెంట్. నేను అదే చెప్తున్నా కదా, ఇప్పుడు అన్నం ఉడకబెడుతుంటా అంటాం. ఒక అన్నం ఒక మెతుకు చూస్తాము, ఉడకలేదంటే మళ్ళీ ఉడకబెడతాము. అలాగే మన దేవుడు కూడా మన లోపల లోపాలను చూస్తాడు. ఇంకా ఇంకా మన లోపల ఇంకేమైనా లోపాలు ఉంటే మళ్ళీ ఆ వాక్యాలను తీసి మన లోపాలను సరి చేస్తుంటా అంటాడు. అందుకే నీ పిల్లలతోటి కైండ్ గా డీల్ చేయండి, నీ భర్తతోటి, నీ భార్యతోటి, నీ కుటుంబ సభ్యులతో కైండ్ తో హంబుల్ తో డీల్ చేయండి. ఒక్కోసారి వినకపోవచ్చు, 10 సార్లు వినకపోవచ్చు, 11సారి వర్కౌట్ అవుతుంది. ఆ శక్తి ఉంది దీంట్లో. అందుకే ప్రతిసారి ర్యాష్ గా డీల్ చేయడం అది కరెక్ట్ కాదు. అన్ని వేళలా ర్యాష్ గా, అన్ని వేళలా కోపంతో, కొంతమంది అయితే ముక్కు మీదనే కోపం ఉంటది, ఏది మాట్లాడినా కోపంతో డీల్ చేస్తారు, ఏది చెప్పినా కోపం పోతుంది, విర్రవీగుతుంటా అంటారు. ఏది మాట్లాడినా ఏది చెప్పినా ఆ కట్టెలు తెంచుకునే ఆవేశము, ఆ కోపముతో చాలా నష్టపోతారు. ఎందుకంటే కోపం వల్ల బ్రెయిన్ పనిచేయదు, నీ ఆలోచనలు ఉండదు. కోపంతో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. కోపం అందరికీ వస్తది, అది మనిషిలో ఉన్న సహజ గుణము. ఆ కోపంతో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు, కోపంతో ఉన్నప్పుడు తొందరపడి మాటలు ఇవ్వద్దు, కోపంతో ఉన్నప్పుడు తొందరపడి మాటలు అనొద్దు. జస్ట్ హోల్డ్ ఆన్ యువర్ పీస్ ఫర్ 30 సెకండ్స్, ఒక 20-30 సెకండ్స్ ఆ కోపాన్ని నుంచి కళ్ళు మూసుకొని కోపాన్ని తగ్గించుకొని దెన్ యువర్ బ్రెయిన్ విల్ యాక్టివేట్. ఆ కోపంతో నీ బ్రెయిన్ యాక్టివేట్ కాదు. కొంతమంది కోపంలో ఇది ఫోన్లు ఇసిరేయడం, ఆ కోపంలో టీవీలు పగలగొట్టడం, ల్యాప్టాప్లు పగలగొట్టడం, ఆ కోపంలో ఆ సోఫాలు ఇసిరేయడం, ఇరగొట్టడం, ఆ కోపంలో మనిషిని కొట్టడం, లేకపోతే బోన్ ఫ్రాక్చర్స్ చేయడం. సో చూసారండి కోపంలో ఎంత డ్యామేజ్ అవుతుందో. దానివల్ల బ్రెయిన్ పనిచేయదు. వాడు ఏం చేస్తున్నాడు, సబ్ కాన్షియస్ లో ఉంటారు. ఆ కోపం ఉన్న వాళ్ళు సబ్ కాన్షియస్ లో ఉంటారు. అదే దీర్ఘశాంతం ఉన్నది అనుకోండి, కోపం తగ్గిన తర్వాత ఓకే ఏం చేద్దాం, ఎలా చేద్దాం, సరే ఇంకోసారి ఇలా చేయను, ఇంకోసారి. అందుకే లిజన్ టు అదర్ పర్సన్ వర్డ్స్ ఆల్సో. ఉత్తుతనే కోపం రాదు, అవతలి వాడి యొక్క వర్షన్ కూడా వినాలి మనం. అందుకే ఇక్కడ ఏమన్నాడు, వినుటకు. సో ఇక్కడ ఏమన్నాడు దేవుడు, వినుటకు వేగిరపడు వాడను అంటే అవతలవాడి వర్షన్ కూడా మనం వినాలి ఎప్పుడైనా. చాలా మంది వినరు అవతలవాడి వర్షన్, ఎంతసేపు వాళ్ళు చెప్పిందే, ఎంతసేపు వాళ్ళు మాట్లాడిందే. సో అందుకే మన ఆత్మలో రక్షించుటకు, మనందరిని రక్షించుటకు శక్తిగల వాక్యంను సాత్వికంతో అంగీకరించండి. సో హంబుల్నెస్ తో యాక్సెప్ట్ చేద్దాం, డీల్ చేద్దాం. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారునై ఉండు. సో వాక్యం ఇది మనకు వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. సో చాలా నేర్పించాడండి, నిజంగా చెప్తున్నా. ఈ గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ ద్వారా దేవుడు చాలా బలహీనతలను తీసేశాడు, చాలా లోపాలను తీసేశాడు. ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి, ఎలా తలంపులు కలిగి ఉండాలి, ఎలా మనం పరిశుద్ధత కలిగి ఉండాలి, ఎలా మన చూపులు ఉండాలి, ఏవి వినాలి, ఏవి మాట్లాడాలి, ఏవి మాట్లాడద్దు. సో ఇలా వాక్యాలన్నీ కూడా మనకు ప్రతిరోజు చెప్పాడు. ఏ ప్రేయర్ రిక్వెస్ట్ మనం అడగాలి, ఏ ప్రేయర్ రిక్వెస్ట్ ఎవరికి చెప్పకూడదు. సో ఎన్నో బోధించాడండి, చాలా గొప్ప బోధనలు బోధించాడు. ఇవన్నీ మనిషి యొక్క ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న అడ్డంకులు. సో ఈ కోపం కూడా మనిషి యొక్క ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న అడ్డంకులు. సో దెర్ ఇస్ ద బ్లెస్సింగ్ బిహైండ్ దట్. ఆ కోపాన్ని తీసేసుకుంటే ఒక బ్లెస్సింగ్స్ ఉన్నాయి మనకు. ఎందుకంటే కోపంతో మన ఆలోచన శక్తి తగ్గిపోతుంది. కోపం వల్ల మనం ఏం ఆలోచించాలో తెలియదు. కోపంతో తీసుకునే నిర్ణయాలన్నీ కూడా తప్పుడు నిర్ణయాలు ఉంటాయి. కోపంతో తీసుకునే మాటలన్నీ కూడా తప్పుడు మాటలు ఉంటాయి. కోపంతో మాట్లాడే ప్రతి మాట కూడా మన లోపల ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంటా ఉంటది. సో మీరు విను మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోనకుండా. సో ఈరోజు కోపం తగ్గించుకోమన్నాడు, విని వదిలేకండి. విని వదిలేశారంటే మీరు మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటారు. అవునండి, ఆ కోపాన్ని తీసేసుకుంటే నీకే రక్షణ, ఆ కోపాన్ని తీసేసుకుంటే నీకే ఆశీర్వాదం, ఆ కోపాన్ని తీసేసుకుంటే నీకే మంచిది, అంతేకాని ఎవరికి మంచిది కాదు. సో నీకే రక్షణ. అందుకే నువ్వు ఆ కోపాన్ని తీసేసుకోకుండా, ఆ ద్వేషాన్ని తీసుకోకుండా ఉంటే నిన్ను మోసపరుచుకున్నాడు. నో బడి, డోంట్ బ్లేమ్ ఎనీబడి. నీ లోపాలే నిన్ను నాశనం చేస్తాయి, మన లోపాలే మనల్ని నాశనం చేస్తాయి. అందుకే ది బిగ్గెస్ట్ ఎన్మీ, ది ఫస్టెస్ట్ ఎన్మీ ఇన్ ద వరల్డ్ అది మనమే. మన మొట్టమొదటి శత్రువు మన లోపలనే ఉన్నాడు. ఆ కోపం మన శత్రువే, ద్వేషం మన శత్రువే, పగ మన శత్రువే, అహంకారం మన శత్రువే, దుర్బుద్ధులు, దురాశలు, దురాలోచనలు, పాపం తలంపులు మన శత్రువులే, మన ఉద్దేశాలు మన శత్రువులే, మన తలంపులే మన శత్రువులు. ఎవ్వరు కూడా మనకు ఎవరు హాని చేయడానికి ఆయుధం ఇప్పటి వరకు భూలోకంలో పుట్టలేదు, మనల్ని హాని చేసే ఆయుధం. అది పుట్టిందంటే అది నువ్వే. సో వాక్య ప్రకారము ప్రవర్తించేవాడు నై ఉండి. సో ప్రవర్తన ఎలా ఉండాలి, వాక్యానుసారంగా ప్రవర్తించాలి.
సో అందుకే ఇప్పటి వరకు కోపంతో డీల్ చేశాం. నేను కూడా చాలా మటుకు దేవుని నమ్ముకోక ముందుకు కోపంతో డీల్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో తర్వాత దేవుని తెలుసుకున్న తర్వాత, వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత దీర్ఘశాంతంతో డీల్ చేయడం మొదలు పెట్టాను. ప్రేమగా డీల్ చేయడం మొదలు పెట్టాను. హంబుల్ గా డీల్ చేయడం మొదలు పెట్టాను. కైండ్నెస్ గా డీల్ చేయడం మొదలు పెట్టాను. కంపాషన్ తో డీల్ చేయడం మొదలు పెట్టాను. సో ఒకవేళ మా పిల్లలకు మార్కులు తక్కువ వచ్చినా కూడా ఏం కాదు నాన్న, మళ్ళీ చదువుకో. సో ఆ టోన్ ని, సాఫ్ట్ టోన్ ని వాడుతున్నాను. సో మళ్ళీ మార్కులు తక్కువ వచ్చినా ఏం కాదు, మళ్ళీ చదువుకో, మళ్ళీ మంచిగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకో. సో ప్రేయర్ చేసుకో, మంచి మార్కులు తెచ్చుకో. అందరిలో నువ్వు బాగా బ్రతుకో, అందరిలో నువ్వు బాగుండు. నువ్వు మంచిగా చదివితే నీ జీవితమే బాగుంటది, నేను మంచిగా చదువుకుంటే నా జీవితం బాగుంటది. సో అంతే, దిస్ ఈస్ టోన్. అంతే, ఈ టోన్ నుంచి మళ్ళీ ఎక్స్ట్రీమ్ వచ్చినప్పుడు ఒకసారి గద్దిస్తా. సో ఇంకోసారి ఇలా రానియకు, మంచి మార్కులు తెచ్చుకో. అంతే, గద్దించడం వల్ల సెట్ అయిపోతారు. సో ఏదైనా కూడా మనం ప్రేయర్ చేసుకుంటే వాళ్ళు తప్పకుండా మారుతారు. సో ఇది ఒక సిచ్యువేషన్ అంతే. నీ భార్యతోటైనా కూడా అలా డీల్ చేయకు, కోపంగా డీల్ చేయకు. నీ భర్తతోటైనా కూడా కోపంగా డీల్ చేయకు. నీ మేనేజర్స్ తోటైనా కూడా కోపంతో డీల్ చేయొచ్చు. నాకు కూడా నా ఆఫీస్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే మంచి మాట్లాడి హంబుల్ గా డీల్ చేస్తా, కైండ్ గా డీల్ చేస్తా. ఎవరైనా కంప్లైంట్ వచ్చినా కూడా హంబుల్ తో వెళ్తా, కైండ్నెస్ తో వెళ్తా, కంపాషన్ తో వెళ్తా. దురుసు వద్దు, ఆ గర్వం వద్దు, అహంకారం వద్దు. సో ఎందుకంటే హౌ యు ఆర్ డీలింగ్ అనేది ఇంపార్టెంట్. అందుకే వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండు. వాక్యానుసారంగా మనం డీల్ చేయాలి సిచ్యువేషన్స్ ని, వాక్యానుసారంగా మనం ప్రవర్తించాలి, వాక్యానుసారంగా మనము హ్యాండిల్ చేయాలి సిచ్యువేషన్స్ అన్ని కూడా. సో అన్ని వేళలా కోపం పనికిరాదు. సో అన్ని వేళలా ద్వేషము పనికిరాదు. అన్ని వేళలా మనకు ఈ బలహీనత పనికిరాదు. సో తన కోపమే తన శత్రువు. సో చాలా చాలా చూసామా లేదా? కోపం వల్ల ఎన్నో రాజ్యాలు కోల్పోయారు. కోపం వల్ల ఎన్నో కుటుంబాలు కూలిపోయాయి. కోపం వల్ల ఏమైతుంది? తన్నుకోవడం జరుగుతుంది, కొట్టుకోవడం జరుగుతుంది. కోపంతో ఏమైతుంది? ఒకరి మీద ఒకరు కోర్టు కేసులు వేసుకుంటారు. ఇప్పుడు అన్నదమ్ములు చూడండి, అక్క చెల్లెలు చూడండి, ఇంట్లో ఒక కుటుంబ సభ్యులే ఒకరి మీద ఒకరు కోర్టు కేసులు వేసుకున్న వాళ్ళని చూసాను. బికాస్ ఆఫ్ ద యాంగర్, కోపం వల్లనే, కోపం వల్లనే. అదే కోపం తగ్గించుకుంటే ఆ కోర్టు కేసు దాకా పోవాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? సో భార్య భర్తలు డైవర్స్ ఎందుకు అవుతుంది? కోపం వల్లనే. నువ్వు నన్ను అంటావా, నేను నిన్నంటా. నువ్వు మా అమ్మని అంటావా, నేను మీ అమ్మని అంటా. నువ్వు మా పేరెంట్స్ అంటావా, మా సిబ్లింగ్స్ అంటావా, మీ సిబ్లింగ్స్ అంట. సో ఆ కోపం వల్ల డైవర్స్ దాకా వెళ్తుంది. కోపం బదులు దీర్ఘశాంతంతో హ్యాండిల్ చేయండి, ఆ డైవర్స్ ఆగిపోతుంది. మీ మేనేజర్ తో కోపంతో కాకుండా దీర్ఘశాంతంతో హ్యాండిల్ చేయండి, నీకు ఆ జాబ్ పోకుండా ఉంటది. నీ యొక్క భర్తతో, నీ భార్యతో కోపంతో కాకుండా దీర్ఘశాంతంతో డీల్ చేయండి. నీ పిల్లల్ని దీర్ఘశాంతంతో డీల్ చేయండి. అలాగే నీ సిచ్యువేషన్స్ ని, సర్కమ్స్టాన్సెస్ ని కోపంతో కాకుండా దీర్ఘశాంతంతో డీల్ చేయండి. ఇప్పుడు బైక్ మీద వెళ్తాము, ఇద్దరు డాష్ ఇచ్చుకుంటారు. బ్రదర్ తప్పైంది నాదే, జస్ట్ ఏం కావాలో చెప్పండి చేద్దాము. సో మీరేమి అనుకోవద్దు, తప్పు నా దగ్గర ఉంది, సో డీల్ దీదా. అప్పుడు ఆడ గొడవ జరుగుతుందండి. అవతల వాడు కూడా శాంతపరుస్తాడు. అవతల వాడు ఎంత కోపంగా ఉన్నా మనం శాంతపరచాలి. అంతేగాని పుండు మీద కారం వేసినట్టు అలా కారం వేసి ఇవన్నీ పక్క ఇట్లా లేపద్దు. ఇప్పుడు మంటలో నెయ్యి పోస్తే ఏమవుతుంది? బగ్గు అని మండుతుంది. సో అలాగే మన కోపం వల్ల అవతల వాడు కూడా రెచ్చిపోవాల్సి వస్తుంది. అవతల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైక్ మీద వెళ్ళిన, కార్ మీద వెళ్ళిన డాష్ జరిగింది అనుకో, బ్రదర్ నాదే తప్పైంది, ఏమనుకోకండి. సో మీరు మళ్ళీ ఇంకొకసారి ఇలా రాకుండా చూసుకుంటాను, నాదే తప్పైంది, మిస్టేక్ అయిందని నువ్వు డీల్ చేయి, హంబుల్ గా డీల్ చేయి. వాడు కోపం పడ్డవాడు కూడా సారీ చెప్పినావు అనుకో, వాడికిన్న కోపం కూడా కంప్లీట్ గా డౌన్ అయిపోతుంది. వాడేంటి సెకండ్ ఇచ్చి ఇట్స్ ఓకే బ్రదర్, మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి వెళ్తారు. సో అర్థమవుతుందా? ఒకవేళ నీ మేనేజర్ నీ మీద కోపడ్డాడు అనుకో, డీల్ విత్ హిమ్ హంబుల్. నీ భర్త నీ మీద కోపడ్డాడు అనుకో, డీల్ విత్ హంబుల్. నీ భార్య నీ మీద కోపడేది అనుకో, డీల్ విత్ హంబుల్. నీ పిల్లల మీద కోపడ్డావు అనుకో, డీల్ విత్ దెమ్ హంబుల్. హంబుల్ గా డీల్ చేయండి, కైండ్ గా డీల్ చేయండి, కంపాషన్ తో డీల్ చేయండి. సో ఇలా వాక్యానుసారంగా డీల్ చేద్దాం మన సిచ్యువేషన్స్ ని, మన సర్కమ్స్టాన్సెస్ ని, మన సరౌండింగ్స్ ని. సో హంబుల్ గా, వాక్యానుసారంగా, కంపాషన్ తో, కనికరముతో, దయతో, ప్రేమతో, వాత్సల్యముతో డీల్ చేద్దాం. దీని వెనకాల ఒక ఇన్విజిబుల్ పవర్ ఉంది. ఎంతటి క్రూర మూర్ఖుడైనా కూడా ప్రేమతో మాట్లాడితే పడిపోతాడు. ఎంత ద్వేషి అయినా, ఎంత పగవాడైనా, ఎంత గొర్రెలు కోసే కసాయి వాడైనా కూడా ప్రేమతో, ఆప్యాయతో మాట్లాడితే వాడు పడిపోతాడు. ఎవరైనా పర్లేదు, ఎంత మూర్ఖుడైనా మంచిదే, నువ్వు ప్రేమతో మాట్లాడితే పడిపోతాడు. సో డీల్ విత్ హంబుల్. ఇంకా తగ్గించుకొని డీల్ చేయండి, కైండ్ గా డీల్ చేయండి. కోపం పనికిరాదండి. నిజంగా కోపం వల్ల గొడవలు అవుతాయి, కోపం వల్ల డైవర్స్ అవుతాయి, కోపం వల్ల అనర్థాలు జరుగుతాయి, కోపం వల్ల మనస్పర్ధాలు కలుగుతాయి, కోపం వల్ల అనేక
చెడులు జరుగుతాయి, ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, ఆరోగ్య విషయంలో నష్టం జరుగుతుంది. సో అన్ని విషయాలలో నష్టం జరిగేది కోపము. కట్టలు తెంచుకునే ఆవేశం పనికిరాదు. సో కట్టలు తెంచుకునే మాటలు మాట్లాడడం, విస్తారంగా బూతులు మాట్లాడడం పనికిరాదు. నిజంగా ఇవన్నీ ఇప్పుడు లోకమంతా చెడిపోవడానికి కారణం ఇది. ప్రేమ లేఖన యేసయ్య ఏమన్నాడు? ప్రేమ కలిగి ఉండమన్నాడు. కానీ లోకమంతా కూడా కోపంతో, ద్వేషంతో నిండుకుంటుంది. అందుకే ఈ గొడవలు, ఈ కొట్లాటలు, ఈ అల్లర్లు. సో డీల్ ద పీపుల్ విత్ హంబుల్ అండ్ కైండ్నెస్. సో వాక్య ప్రకారంగా మనం డీల్ చేద్దాం. అన్నిడు ఒక మాట అంటాడు, బట్ స్టిల్ వీ నీడ్ టు డీల్ విత్ హంబుల్ ఓన్లీ. సో ఎవరైనా ఏం మాట్లాడినా హంబుల్ తో, కైండ్నెస్ తో, గుడ్నెస్ తో చేద్దాం. నీ లోపల కోపం వచ్చినా కూడా అణుచుకో, లోపలనే అణుచుకో. డోంట్ షో టు అవుట్ సైడ్ పీపుల్. అది ఇతరులకు నువ్వు చూపించమాక ఆ కోపాన్ని. అణుచుకో లోపలనే. ఒక 30 సెకండ్ 40 సెకండ్ యూ షుడ్ కామ్ డౌన్, యూ షుడ్ కామ్ డౌన్. దెన్ యూ టేక్ ఎ బ్రీత్ అండ్ టాక్ టు ద పీపుల్. ఒక బ్రీత్ తీసుకొని అప్పుడు సారీ అండి, ఇఫ్ ఐ మేక్ ఎనీ మిస్టేక్ సారీ. నువ్వు సారీ చెప్పినంత మాత్రాన నీకేమీ పోదు, నీ కొమ్ములేమి కింద పడదు. సారీ చెప్పినంత మాత్రాన కొమ్ములేమి కింద పడదు. అక్కడే ఎప్పుడైతే నువ్వు తగ్గిస్తావో అక్కడే దేవుడు నిన్ను హెచ్చించడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే నువ్వు అన్ని విషయాలలో మార్చుకుంటావో అప్పుడే దేవుడు నిన్ను ఇవన్నీ ఆశీర్వాదాలకు అడ్డుగోడలండి. నేను అడిగినాను దేవుని, ఎందుకు ఆశీర్వాదాలు రావట్లేదు ప్రభు అని అడిగినప్పుడు దేవుడు చెప్పాడు, ఇవన్నీ కూడా ఈ కోపాల వల్ల, ఈ ద్వేషాల వల్ల, ఈ పగల వల్ల, ఈ ప్రతీకార వల్ల, ఈ యొక్క పాపపు తలంపుల వల్ల, చెడు తలంపుల వల్ల, ఈ నోటి మాటల వల్ల, బూతులు మాట్లాడడం వల్ల మనిషి యొక్క ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా అడ్డుగోడలట. మనిషికి అడ్డుగోడలట. ఆశీర్వాదానికి రాకుండా ఆపే అడ్డుగోడలు. ఇప్పుడు ఒక గోడ కట్టాలంటే ఏముండాలండి? ఇటుకలు ఉండాలి. ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటా పోతే గోడ కడతాము. అలాగే ఈ కోపం అనేది ఒక ఇటుక, ఈ ద్వేషం అనేది ఒక ఇటుక, పగ అనేది ఒక ఇటుక, అహంకారం అనేది ఒక ఇటుక, ఈ యొక్క కోపము, పగ, ప్రతీకారం ఇవన్నీ కూడా ఇటుకలు. ఈ ఇటుకలతో మనం ఆల్రెడీ గోడ కట్టేసాము. ఈ గోడ వల్ల దేవుడికి మనకు మధ్య ఆశీర్వాదము అడ్డుగా ఉంది. ఇప్పుడు ఆ ఒక్కొక్క ఇటుకను తీసేయాలన్నా వద్దా? ఇప్పుడు గోడ కూలగొట్టాలంటే ఏం చేయాలి? ఒక్కొక్క ఇటుకను తీస్తే ఆ గోడ కూలిపోతుంది. అలాగే ఈ యొక్క కోపం అనే ఇటుకను తీసేసి, ఈ ద్వేషం అనే ఇటుకను తీసేసి, పగ అనే ఇటుకను తీసేసి, ప్రతీకారం అనే ఇటుకను తీసేసి, సో వీటన్నిటిని తీసేస్తే అప్పుడు దేవుడికి మనకు మధ్య ఆ అడ్డుగోడ అనేది ఉండదు. ఆశీర్వాదాలు అనే అడ్డుగోడను తీసేస్తూ ఉంటది. ఇప్పుడు ఏ ఇటుక కట్టాలి? దీర్ఘశాంతం అనే ఇటుక, మనశ్శాంతి అనే ఇటుక, ప్రేమ అనే ఇటుక, ఆప్యాయత అనే ఇటుక, సో వాత్సల్యం అనే ఇటుక. సో ఇలాంటి ఇటుకలతోటి మనం ఇల్లు కట్టుకోవాలి. సో అర్థమవుతుందా అండి? సో తన కోపమే తన శత్రువు, సో తన దీర్ఘశాంతమే తనకు రక్షణ. సో వాక్య ప్రకారము ప్రవర్తించిన వాడన్నాడు. ఇప్పుడు కోపంతో ఎంతమంది మర్డర్లు చేయలేదండి? కోపంతో ఎంతమంది మానభంగాలు చేయలేదు? కోపంతో ఎంతమంది కొట్టుకోలేదు? ఎంతమంది తిట్టుకోలేదు? కోపంతో ఎంతమంది విడిపోలేదు? కోపంతో ఎంతమంది డైవర్స్ కాలేదు? కోపంతో ఎంతమందికి ఆ ఏంటిది అన్నదమ్ముల మధ్య కోర్టు కేసులు కాలేదు? సో ఇవన్నీ జరగడానికి మూల కారణం కోపం. ఈ కోపము దురాత్మ శక్తి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, ది కోపం ఈస్ ద స్పిరిట్. సో అణుచుకో, ఆ కోపాన్ని అణుచుకో, ఆ కోపాన్ని తగ్గించుకో, ఆ కోపాన్ని తీసేసుకో. సో సో వాక్య ప్రకారం మనం ప్రవర్తిస్తాము ఈ రోజు నుంచి. ఎవడైనా వాక్యం వినివాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే, సో ఇప్పుడు మనందరం వాక్యం విన్నామా? మళ్ళా భర్త వచ్చిందా ఇంటికి గొడవనే, భార్య వచ్చిందా ఇంటికి గొడవనే. సో ఎందుకు? వాక్యాన్ని వదిలేద్దాం అంతే. సో అలా వాక్యాన్ని వదిలేస్తే వేస్ట్. ఎవడు బాగుపడడు? నువ్వే. దేవుడు ఒక వాక్యం ఇచ్చాడంటే మనల్ని బాగు చేయడానికి. మనందరినీ కూడా ఒక స్టవ్ లేసి ఉడకబెడుతున్నాడు దేవుడు. మనందరినీ ఒక స్టవ్ లేసి ఉడకబెడుతున్నాడు. సో మనందరం ఉడకాలి. ఇట్లా అంటే ఉడకడం అంటే ఇన్ ద సెన్స్ మారాలి. మన లోపాలను, మన బలహీనతలను తీసేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడు ఈ కోపం గురించి ఎప్పుడన్నా మాట్లాడలేదు. సో ఇప్పుడు మాట్లాడుతున్నాడంటే ఇది రిక్వైర్మెంట్ ఉంది. ఈ సంఘానికి ఈ కోపం విషయంలో రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాడు. 3.5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఈ టాపిక్ మీద దేవుడు మనకు మెసేజ్ చెప్పలేదు. సో ఈ రోజు చెప్తున్నాడంటే సో సంథింగ్ షుడ్ బి దేర్. మనందరి లోపల ఏదో ఒక దగ్గర ఇంకా కోపంతో డీల్ చేస్తున్నాం. వాడు అద్దంలో తన సహజ ముఖాన్ని చూసుకొని మనుషుని పోలి ఉన్నాడు. ఇప్పుడు అద్దంలో మన ముఖాన్ని చూసుకుంటాము. సో అలాగే ఉంటుంది అన్నట్టు నువ్వు వాక్యం విని మర్చిపోతే. ఎందుకంటే అద్దంలో ముఖం చూసుకొని మనం ఏమవుతాము? వెళ్ళిపోతాము. మళ్ళీ ఎలా ఉంటుందో గుర్తుండదు. అందుకే వాక్యాన్ని కూడా విని వదిలేయద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాక్యం ఈరోజు ఏం చెప్తున్నాడో వీలైతే నోట్స్ రాసుకోండి. లేకపోతే మళ్ళీ ఒకసారి ఈ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఆ వర్డ్స్ ని వినండి. ఏమేం చెప్పాడు బ్రదర్, ఈ వాక్యంలో ఏముంది,
లేకపోతే మీకు కోపం వచ్చినప్పుడు ఈ టాపిక్ తీసుకోండి. మీకు ర్యాండమ్ గా సెర్చ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్లో. చాలా మంచి మంచి వాక్యాలు ఉన్నాయి. మీ సిచ్యువేషన్ తగ్గట్టు వింటుండు 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 వింటుండు. సో అవన్నీ కూడా మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎలా బ్రతకాలి, ఎలా ఆలోచించాలి, ఎలా ఉండాలి, అవన్నీ కూడా మెసేజ్లు ఇచ్చేసాడు దేవుడు. అవన్నీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. సో వింటుండు, అప్పుడు నీకు ఇంకా బలము పెరుగుతుంది, ఆత్మీయ బలం పెరుగుతుంది. సో దాని ప్రకారం ప్రవర్తించాలంటే వాక్యం విని ప్రవర్తించాలి. ఈ రోజు నుంచి అందరూ కూడా మారుదాం, నాతో సహా. ఐ విల్ నెవర్ టెల్ ఐఎమ్ పర్ఫెక్ట్. నేను మార్చుకుంటున్నాను, ఇంకా నేను తగ్గించుకుంటున్నాను, ఇంకా నేను డీల్ చేస్తున్నాను, ఇంకా నేను హంబుల్ గా మారుతున్నాను. ఇంకా పిల్లల విషయంలో కానీ, ఫ్యామిలీ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా మార్చుకుంటున్నాను. ఎందుకంటే వాక్యం అలా మారుస్తుంటా అంటది. ఎందుకంటే ఇక్కడ ఇన్విజిబుల్ పవర్ అని చెప్తున్నాను కదా, నువ్వు మారినప్పుడు దేవుడి యొక్క పవర్ నీ లోపలికి వస్తుంది. నువ్వు మారినప్పుడు దేవుడి యొక్క శక్తిని నువ్వు పొందుకుంటావు. సో వాడు తన్ను చూసుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడు వెంటనే మర్చిపోను కదా. ఇప్పుడు మనం మార్నింగ్ లేవనే మన ముఖం అద్దంలో చూసుకుంటాం, మళ్ళీ బయటికి వెళ్తాము, ఆఫీస్కి ఉద్యోగానికి వెళ్ళి మనం మర్చిపోతాము, మన ముఖం ఇలా ఉందా అలా ఉందని ఆలోచించము. అలాగే నువ్వు వాక్యం విని వదిలేస్తే నిన్ను నువ్వు మర్చిపోయినట్టే, నిన్ను నువ్వు మోసపూచుకున్నట్టే. సో ఈరోజు ప్రతిరోజు ఎవరైతే ఏ వాక్యం అయితే వింటున్నారో గుర్తుపెట్టుకున్నామా, వీలైతే రాసుకోండి నోట్స్, ఏమేమి వర్డ్స్ వస్తున్నాయో. సో కోపము తగ్గించుకోమని దేవుడు చెప్పాడు. పలానా రోజు పలానా డేట్ కి పలానా టైంకి సో ఇది నేను తగ్గించుకుంటా, దీని విషయంలో నేను ఉపవాస ప్రార్థన చేసి నలగొట్టుకుంటా, చితగొట్టుకుంటా అనేది ఒక అజెండా లాగా పెట్టుకోవాలి. అప్పుడే నువ్వు ఆశీర్వాదం అనేది వస్తుంది. అర్థమవుతుందండి? ఆ ఆశీర్వాదంతో వస్తుంది. కోపం వల్ల హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, కోపం వల్ల బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్, బీపీ ఇష్యూస్, థైరాయిడ్ ఇష్యూస్, కోపం వల్ల ఆ యొక్క లివర్, కిడ్నీ ఇవన్నీ కూడా డ్యామేజ్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. పీస్ పోతుంది, మెయిన్ కోపం వల్ల పీస్ పోతుంది. సో ఇది అవసరమా? కోపం ఒక్కటి తీసేసుకున్నామంటే ఆరోగ్యం బాగుంటది, ఆవేశం రాదు, నోటి మాటలు దురుసు తగ్గుతుంది. కోపం ఒక్కదాన్ని తీసేసుకున్నామంటే, మౌనంగా దీర్ఘశాంతంగా ఉన్నామంటే ఆ హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. సో ఎవరికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయండి? గట్టి గట్టిగా అరిచి టెన్షన్ పడి కోపం పడే వాళ్ళకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. సో థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అయితే స్వాతంత్రం ఇచ్చు, యాకోబు 1:25 అయితే స్వాతంత్రం నిచ్చు సంపూర్ణమైన నియమంలో తెరిచూచి నిలకడగా ఉండువాడు వాడు విని మర్చువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలలో ధన్యుడగును. చూసారండి, నీకు దేవుడు ఈరోజు వాక్యం ఇచ్చాడు, క్రియలలో పెట్టు. నీ భర్తను హంబుల్ గా డీల్ చేయి, నీ భార్యను హంబుల్ గా డీల్ చేయి, నీ పిల్లల్ని హంబుల్ గా డీల్ చేయి, నీ మేనేజర్ని, నీ కొలీగ్స్ ని, నీ ఫ్రెండ్స్ ని హంబుల్ గా డీల్ చేయి. వాడు తొందరపడితే నువ్వు తొందరపడమాక, ఎందుకంటే నీ క్రియ అలాంటిది కాదు. క్రియను చేయువాడండి తన క్రియలలో ధన్యుడవును. ఎవరైతే మర్చివాడు కాక, సో ఈ వాక్యమిని మర్చివాడు కాక వాళ్ళు క్రియలలో చూపించండి. నీ భర్త కోప్పడ్డా నువ్వు తిరిగి కోప్పడమాక, నీ భార్య కోప్పడ్డా తిరిగి కైండ్నెస్ తో డీల్ చేయండి. అప్పుడు ఆ కైండ్నెస్ లో చాలా పవర్ ఉంటుంది, ఆ కంపాషన్ లో చాలా పవర్ ఉంటుంది, ఆ లవ్ లో, ఫర్గివ్నెస్ లో చాలా పవర్ ఉంటుంది. ఆ పవర్ వెళ్ళి పని చేసుకొని వస్తుంది. దట్ ఈస్ వాట్ ఐ అబ్జర్వ్ ఇన్ మై స్పిరిచువల్ రిలీఫ్. నా ఆత్మలోకంలో ఇవన్నీ కూడా నేను గమనించడం జరిగింది. ఇప్పుడు నేను దేవుడి సేవ చేసిన, అందరి మీద ద్వేషం పెట్టుకుంటే, అందరి మీద పక్క పెట్టుకుంటే నా లోపల ఆ సూపర్ న్యాచురల్ పవర్ అనేది బిల్డప్ కాదు. నా లోపల ప్రార్థనకు శక్తి రాదు, నేను ప్రార్థిస్తే శక్తి రాదు, నా ప్రార్థిస్తే ఆ సాక్ష్యము రాదు. సో నేను ఎంత కంపాషన్ తో ఉంటానో, నేను ఎంత ప్రేమతో ఉంటానో, ఎంత హంబుల్తో ఉంటానో, ఎంత పీస్ తో ఉంటానో, నా ప్రార్థనకు కూడా అంత తొందరగా జవాబులు వస్తుంటా. అంటే దిస్ ఈస్ వాట్ ఐ అబ్జర్వ్. ఈ ప్రార్థనకు జవాబులు రావడానికి కోసమన్నా కోపాన్ని తీసేసుకున్నా, ద్వేషాన్ని తీసేసుకున్నా, పగను తీసేసుకున్నా, ప్రతీకారాన్ని తీసేసుకున్నా. ఓకే, ఇది ఇలా ఉండడం దేవుడి రూపం కాదు. సో ఇది నర రూపము. సో ఈ కోపం అనేది నరుడి యొక్క రూపము. దేవుడి యొక్క రూపము దీర్ఘశాంతము. సో యేసు ప్రభువారిలో కోపము కాదు, సో దీర్ఘశాంతం ఉంది. సో దైవ స్వరూపము, సో దైవ స్వరూపము దీర్ఘశాంతంగా ఉంటుంది. సో ఇప్పుడు కోపం అనేది అపవాది క్రియ అని గ్రహించాను. ఓహో, ఇన్ని డైవర్స్ కారణం ఈ కోపం వల్లనే, ఇన్ని అనర్థాలకు కారణం. ఇప్పుడు ఒక దేశం కొట్టుకుంటాడు, దేనికి కొట్టుకుంటారండి? ఒకరి మీద ఒకరు బాంబులు, కోపంతోటే కదా.
కోపంతో దేశంతో ఒకరినొకరిని చంపుకోవడం, కోపంతో ద్వేషంతో ఒక దేశం ఇంకో దేశం మీద బాంబులు వేయడం, ఇంకో దేశము నా మీద నువ్వు బాంబులు వేస్తావా, అయితే కోపంతో నేను కూడా నీ మీద బాంబులు వేస్తాను, నేను కూడా యుద్ధం ప్రకటిస్తాను, నేనేం తగ్గను నువ్వేం తగ్గను. రెండు దేశాలు కొట్టుకోవడం వల్ల ఆ ప్రధాని బానే ఉంటాడు, ఈ ప్రధాని బానే ఉంటాడు, ఈ యొక్క మధ్య వాళ్ళు చనిపోతుంటారు, సామాన్య జనం తాడతారు. అందుకే ఒకడు కోపానికి కూడా మనం బలి కాదు. కోపిస్ట్ కి దూరంగా ఉండండి, నిజంగా చెప్తున్నా. ఆ కోపిస్ట్ కి బలి అయిపోతాము. ఇద్దరు ప్రధానులు కొట్టుకున్నారు అనుకోండి, రెండు దేశాలు మధ్యలో ఈ నార్మల్ వ్యక్తులు చనిపోతారు, మధ్య తరగతి కుటుంబాలు, సామాన్య మానవులు, లేకపోతే ఆ ఆర్మీ ఈ ఆర్మీ చనిపోతారు. మళ్ళీ ఆ ప్రధాని ఈ ప్రధాని బాగానే ఉంటాడు, తర్వాత 10 సంవత్సరాలకు వీళ్ళు సెకండ్ ఇచ్చుకుంటారు, వాళ్ళు బాగుంటారు. మధ్యలో నాశనం అయింది వీళ్ళే. సో స్వాతంత్రం నిచ్చు సంపూర్ణమైన నియమంలో తెరిచూచి నిలకడగా ఉండువాడెవడో. సో నిలకడగా ఉందాము, స్టెబుల్ గా మాట్లాడదాం, స్టెబుల్ గా ఉందాం. కోపం వచ్చిందా అంచుకుందాం, తగ్గించుకుందాం, మార్చుకుందాం. వాడు విని మర్చివాడు కాక, మనం విన్న వాక్యాన్ని మర్చిపోక క్రియలలో చూపిద్దాం. క్రియను చేయవాడే తన క్రియలలో ధన్యుడవును. సో నువ్వు క్రియలు చేసినప్పుడే నువ్వు ధన్యుడవుతావు. యాక్షన్స్, పుట్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ద యాక్షన్. నేను చెప్తున్నా కదా, ఈ వర్డ్ ఆఫ్ గాడ్ లో మనం జీవించాలండి. ఈ వర్డ్ ఆఫ్ గాడ్ కి ఎప్పుడు పవర్ వస్తుంది తెలుసా? ఈ వర్డ్ ఆఫ్ గాడ్ లో జీవించాలి. నువ్వు దేవుడి వాక్యంలో జీవించాలి, దేవుడి వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడు ఈ వాక్యానికి నీ జీవితంలో శక్తి వస్తుంది. సో చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఆ దీర్ఘశాంతంలో చాలా పవర్ ఉంది, చాలా పవర్ ఉంది. దీర్ఘశాంతాన్ని చేద్దాం. ఆ మౌనంలో చాలా పవర్ ఉంది. మౌనంతో యుద్ధాలే గెలవచ్చట. నాకు తెలియదు, మనందరికి తెలియదు. గొడవ పడితే వాడు సపరేట్ కూకుంటాడేమో. సో గొడవ పడితే వాడు మళ్ళా మన జోలికి రాడేమో అని గొడవపడే వాళ్ళం. సో అది కాదట, దేవుడు చెప్పింది, నువ్వు మౌనంగా ఉండు, పెద్ద యుద్ధాన్ని గెలిచినట్టు, నువ్వే గెలిచినట్టు. సో నోరు పారేసుకొని ఓడిపోవడం కంటే మౌనంగా ఉండి గెలవడం ఇంపార్టెంట్. అందుకే పడ్డవాడు ఎప్పుడు కూడా చెడ్డవాడు కాదు, అన్నవాడు ఎప్పుడు కూడా గొప్పవాడు కాదు. సో దేవుడే న్యాయ నిర్ణేత. నువ్వు ఈరోజు ఒకటి చేత మాట పడ్డావంటే నువ్వేం చెడ్డవాడికి కాదు, వాడు అన్నాడంటే వాడు గొప్పవాడు కాదు. సో అర్థమవుతుందండి. ఈ వర్డ్స్ అన్ని కూడా రాసుకోండి. లైఫ్ చేంజ్, మైండ్ చేంజ్, ఇవన్నీ కూడా మన ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న అడ్డుగోడలు. సో క్రియలలో ధన్యుడవును, క్రియలలో చూపిద్దాం. మన నోటి మాటలు ఎన్నైనా చెప్పొచ్చు, కోపం తగ్గించుకోవాలని చెప్పొచ్చు, కానీ మనకు కోపం రాకుండా చూసుకోవడమే గొప్ప ధన్యత అది. సో ఈ క్రియల్లో మనం ఎందుకంటే వాక్యం చెప్పడం ఈజే, కానీ వాక్యానుసారంగా నడవడమే కష్టం. వాక్యం వినడం ఈజే, కానీ వాక్యానుసారంగా బ్రతకడం కష్టము. సో వీ షుడ్ యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టుడే. వీ షుడ్ డీల్ అవర్ సిచ్యువేషన్ విత్ హంబుల్నెస్, కైండ్నెస్, గుడ్నెస్, కంపాషన్. వాటితో మనం డీల్ చేద్దాము. తన క్రియలలో ధన్యుడగును. సో క్రియల్లో చూపి మనందరం కూడా ధన్యుడదాం. ఎవడైనా నువ్వు నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయం మోసపరచుకోవచ్చు. చూసారా, కంట్రోల్ యువర్ మౌత్. ఎప్పుడైనా కోపంలో ఉన్నప్పుడు ప్రామిసులు చేయమాకండి, కోపంలో ఉన్నప్పుడు మాటలు మాట్లాడబోకండి, కోపంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోబోకండి. చాలా మంది కోపంతో ఇట్లా మందు తాగేస్తారు. చూసారండి ఎంత డేంజర్. గొడవ పడతారు భార్య భర్తలు. సో భార్య ఒక మాట అనేదాన్ని కోపంతో ఇట్లా మందులు ఏంటిది సూసైడ్ చేసుకుంటారు, లేకపోతే టాబ్లెట్స్ తింటారు. చూసారా కోపం ఎలా ఎలా తీసుకెళ్తుందో మనిషిని, సూసైడ్ దాకా తీసుకెళ్తుంది, మరణం వరకు తీసుకెళ్తుంది కోపము. సో నువ్వు నన్ను ఒక మాట అంటావా అని ఏంటి కత్తి పెట్టి కోసుకుంటా అంటారు కోపంతో. సో అర్థమవుతుందండి ఎంత డేంజరో కోపము. ఇట్స్ ఏ ఇన్విజిబుల్ నెగటివ్ పవర్ విచ్ ఈస్ లివింగ్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ. మన హ్యూమన్ బాడీలో అది. దీనికోసం చాలా మంది కోపం తగ్గించుకోవాలని ఏమో మెడిటేషన్స్ వెళ్తున్నారు, చాలా మంది కూడా ఆ యోగాలు, మెడిటేషన్స్ ఇవన్నీ చేస్తున్నారు. కానీ దేవుడు ఒకటే చెప్పాడు, నీకు సెల్ఫ్ కంట్రోల్ ఇచ్చాను. నేను ఎందుకు నా భార్య మీద కోప్పడాలి, ఎందుకు నా పిల్లల్ని కోప్పడాలి, ఎందుకు నా భర్తను కోప్పడాలని ఒక్క ఆలోచించాలి. వై అనే ఒక ఆలోచించు. నాలో ఏంది తప్పు ఉంది, నాలో ఏ పొరపాటు ఉంది, జస్ట్ నన్ను నేను మార్చుకుంటా. అప్పుడు నిన్ను తిట్టే నీ భార్య కాస్త, నిన్ను తిట్టే నీ భర్త కాస్త నీ ప్రవర్తనను చూసి, నీ యాక్షన్స్ చూసి మారిపోతాడు. సో గయాలితనం పనికిరాదు. కోపం వల్లనే ఈ గయాలితనం వస్తుంది, కోపం వల్లనే ద్వేషం వస్తుంది, కోపం వల్లనే ఈ సూసైడ్, నన్నంటావా ఆవేశం, ఉక్రోషము, ఇవన్నీ కూడా మైండ్ సెట్ ని పొల్యూట్ చేస్తాయి. ఒకటమ్మా, మానవ జీవితం చాలా గొప్ప జీవితం, చాలా మంచి జీవితం. మనల్ని మనం చేసుకుంటున్నాం, అంతే, మనల్ని మనమే పాడు చేసుకుంటున్నాం.
చాలా మంచి జీవితం అమ్మ. మనకున్న లగ్జరీస్, కంఫర్ట్స్, మనకున్న మైండ్ సెట్, మనకున్న విజ్డమ్, నాలెడ్జ్, పాజిటివ్ అటిట్యూడ్ ఏ జంతువుకు పెట్టలేదు, ఏ జంతువుకి ఇవ్వలేదు. మనకున్న జ్ఞానము సో దేవుడు మానవుడికి ఇచ్చేశాడు. మంచిగా మార్చుకుంటే మనం చాలా బాగుంటది మన భవిష్యత్తు. మన చేతులారా మనమే నాశనం చేసుకుంటున్నాం అన్ని కూడా. సో టుడే గాడ్ గివింగ్ ద విక్టరీ ఫర్ అస్. ఎవడైనా నోటికి కళ్ళం పెట్టుకొనక తన హృదయంను మోసపరుకోవచ్చు, భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. నీకు నువ్వే గర్వపడమాక, నీకు నువ్వే కరెక్ట్ అనుకోమాక, నీకు నువ్వే రైట్ అనుకోమాక, నీకు నువ్వే నోరు పారేసుకోమాక. అన్ని పారేసుకొని నేను మంచి భక్తుని అనుకోకూడదు. నువ్వు వాక్యం చదువుతున్నావు, మళ్ళా డోర్ తీసి వెళ్ళగానే నీ భార్యను తిడుతున్నావు, అందరిని తిడుతున్నావు, కోపాడుతున్నావు, మళ్ళీ వచ్చి రూమ్ లోకి వచ్చి హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అంటున్నావు, సండే రోజు చర్చికి వెళ్తున్నావు, దశమ భాగాలు వేస్తున్నావు, మళ్ళీ ఇంటికి రాగానే నీ భార్యతోటి నీ భర్తతోటి గొడవ పెడుతున్నావు. అయితే నీ భక్తి వ్యర్థమే. ఆ వ్యక్తి భక్తి కానే కాదు, నోటిని కళ్ళం పెట్టుకొనక అంటే నీ నోటికి తాళం వేసుకోమంటున్నాడు దేవుడు, నోరు పారేసుకోమనట్లేదు. నోటికి తాళం వేసుకున్న వాడి యొక్క భక్తి అట. ఒకవేళ నీ నోటికి తాళం వేసుకోనక, నీ నోటికి కళ్ళెం పెట్టుకొనక ఎలా పడితే అలా నోరు పారేసుకొని నువ్వు గంటలు గంటలు బైబిల్ చదివి, గంటలు గంటలు ప్రార్థన చేసి, గంటలు గంటలు ఆరాధించి, గంటలు గంటలు స్తుతించి, ఆదివారం మందిరానికి వెళ్ళి, శుక్రవారం ఉపవాస ప్రార్థన చేసి, మళ్ళీ నువ్వు దశమ భాగాలు ఇచ్చి, ఈ భక్తి వేస్ట్ అట. కంట్రోల్ యువర్ టంగ్. సో అందుకే కోపంగా ఉన్నప్పుడు నీ మనసు నీ కంట్రోల్ కావాలి, నీ హృదయం కంట్రోల్లో ఉండాలి, నీ నోరు కూడా కంట్రోల్లో ఉండాలి. బ్రీత్, టేక్ ఏ బ్రీత్ ఫర్ 30 seconds, టేక్ ఏ బ్రీత్, హోల్డ్ ఆన్ యువర్ యాంగర్. సో అర్థమైందా? ఇలాంటి వాళ్ళు భక్తి పరులు కాదు. నీ భక్తి వ్యర్థమే, వ్యర్థమట, ఇక వేస్ట్, నీ భక్తి వేస్ట్ అట. సో అదే నువ్వు నోరుని కంట్రోల్ చేసుకున్నావు, నువ్వు బైబిల్ చదువుకుంటున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, ఆరాధిస్తున్నావు, స్తుతిస్తున్నావు, మందిరానికి వెళ్తున్నావు, దశామ, ఈ భక్తి దేవుడు అంగీకరిస్తాడట. అర్థమవుతుందండి? కోపంతో డీల్ చేసేది భక్తి కాదు, హంబుల్తో, కంపాషన్ తో డీల్ చేసే భక్తి. ఇది దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. సో మన భక్తి వ్యర్థము కావద్దు. అంటే మనందరికి దేవుడు అంటే భయభక్తులు ఉన్నాయి, మళ్ళీ బయటికి రాగానే వాడిని తిడుతున్నాం, వీడిని తిడుతున్నాం, వాడి మీద నోరు పారేసుకుంటున్నాం. తిట్లు కూడా దేనికి వస్తాయంటే కోపంతో వస్తాయి కదా, ఈ పగతోటే వస్తాయి కదా. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకొని, మన ఆలోచనలను మార్చుకొని, మన తలంపులను మార్చుకొని, మన జీవితాలను మార్చుకుందాం. సో గాడ్ బ్లెస్ యూ అందరికి. వెరీ నైస్ మెసేజ్. Lord Jesus, thank you so much. You given the nice message, my Lord. How we deal with the people అనే విషయంలో మాతో మాట్లాడి, తన కోపమే తన శత్రువు, నీ కోపము నా నీతిని నెరవేర్చలేదు, నీ కోపము నా ఉద్దేశాలను నెరవేర్చలేదు. నరుని కోపము దేవుడి యొక్క ఉద్దేశాలను, దేవుడి యొక్క నీతిని, దేవుడి యొక్క రాజ్యాన్ని కట్టలేవని మీరు వాక్యం ద్వారా చెప్పారు నాయన. మాకు తెలియదు నాయన, ఇన్ని రోజులు వాక్యం తెలియక మా కోపం వల్ల మేము ఇన్ని కోల్పోయాము, ఆ దీర్ఘశాంతాన్ని కోల్పోయాము, అనవసరంగా తొందరపడి మాటలు మాట్లాడాము, కోపం వల్ల రిలేషన్స్ ని పాడు చేసుకున్నాము, మా కోపం వల్లనే మేము నాశనం అయ్యాము, మా కోపం వల్లనే మాకు అన్ని అనర్థాలు జరిగాయని ఈరోజు వాక్యం ద్వారా మాకు చూపించారయ్యా. అయ్యా మేమందరము కూడా సమస్త మానవులతో సమాధానంగా, ద్వేషం లేకుండా, పగ లేకుండా, హంబుల్తో, కైండ్నెస్ తో, గుడ్నెస్ తో, కంపాషన్ తో డీల్ చేసే సిచ్యువేషన్ ని, డీల్ చేసే మనసుని, మైండ్ సెట్ ని మా అందరికీ కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాక్యం విని వదిలేయకుండా ఈ వాక్యానుసారంగా ప్రవర్తించే శక్తిని మా అందరికీ కూడా దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.